హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మరువ మొక్కను స్టెమ్ కటింగ్ ద్వారా ఎలా ప్రాపగేట్ చేసుకున్నానో చూపిస్తున్నాను. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెమ్ కటింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కుండీలో పెట్టాను. 3 వీక్స్ పైనే అవుతుండొచ్చు, సరిగ్గా గుర్తులేదు నాకు. సరే రూట్స్ వచ్చా లేదా చెక్ చేద్దామని ఈ రోజు చూసాను. రూట్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు స్టెమ్ కటింగ్స్ పెట్టాను, కానీ ఇంత బాగా రూట్స్ ఎప్పుడు రాలేదు. 1-2 సార్లు వచ్చాయి, కానీ నేను అవి తీసేటప్పుడు ఆ స్టెమ్ కటింగ్ ని జాగ్రత్తగా తీయలేకపోయాను. అందువల్ల రూట్స్ విరిగిపోయాయి లోపలే. అందుకని ఈసారి చాలా జాగ్రత్తగా నిదానంగా తీసాను. రూట్స్ అయితే బాగా వచ్చాయి. ఇంకా స్టెమ్ కటింగ్ తీసి వేరే కుండీలోకి మారుస్తున్నాను. చూస్తున్నది కోకోనట్ ఆయిల్ క్యాన్ ఖాళీ అయిపోయింది, అందుకని అది మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఇది పైన హాఫ్ పార్ట్, దానికి హోల్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేయడానికి ఫస్ట్ అందులోకి ఒక రాయి వేసాను. తర్వాత దానిపైన కాస్త పిస్తా షెల్స్ వేసి మళ్ళీ కాస్త మట్టి వేసాను. మళ్ళీ ఇంకా ఆ మొక్క పెట్టేసి మళ్ళీ పైన మట్టి వేసి బాగా ఒత్తేసాను అనమాట, గ్యాప్స్ లేకుండా. పై వరకు పోసాను అనమాట, ఎందుకంటే మళ్ళీ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది కదా వాటర్ పోయంగాని, అందుకని బాగా పై వరకు పోసి ఒత్తేసుకున్నాను. తర్వాత నీళ్లు పోసాను. నీళ్ళు అయితే బాగానే ఎక్కువగానే పోసాను, కింద కరేలాగా. ఒక 2-3 రోజులు నీడలో పెట్టి తర్వాత డైరెక్ట్ సన్లైట్ లో పెడతాను. చూసారు కదా ఎంతో బాగా ఉందో. ఇట్లా చిన్న చిన్న వాటిల్లో మొక్కలు చూస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.